Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరెవరైతే స్టూడెంట్స్ ఏపీలో హైకోర్టు జాబ్స్ కి అదే విధంగా సబార్డినేట్ కోర్ట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే అండి. మనకు జనరల్ గా హైకోర్టు ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ అనేవి మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. రిమైనింగ్ 40 క్వశ్చన్స్ అనేవి మనకు జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి కలిపి 40 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇంగ్లీష్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట కోర్టు జాబ్స్ కి సంబంధించినట్లయితే. అందుకోసం అని చెప్పేసి నేను మీకు కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్ లో బెస్ట్ మార్క్స్ రావాలి, ఇంగ్లీష్ లో బెస్ట్ మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అన్ని క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తారో అప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ లెవెల్లో అడుగుతున్నారు, మనం ఎలా ఆన్సర్ చేయాలో మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా చూడండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళడం కాదండి, ప్రతి ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు అక్కడ ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. మీరు కనుక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇంగ్లీష్ బట్టి పట్టడానికి ట్రై చేయకండి అసలే, ఓకేనా? అయితే స్టూడెంట్స్ ఆ వీడియో క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు ఆల్రెడీ మన స్టూడెంట్స్ తెలంగాణలో ఓకేనా తెలంగాణలో కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఎంత మంచిగా స్కోర్ చేశారో వాళ్ళ కామెంట్స్ రూపంలో తెలియజేశారు. చాలా కామెంట్స్ ఉంటాయి మన యూట్యూబ్ లో, అవన్నీ చూడండి మీకు అర్థమవుతుంది మన కంటెంట్ ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ సార్ నేను హైకోర్ట్ ఎగ్జామ్స్ రెస్పాన్స్ చూసాను సార్. హైకోర్ట్ ఎగ్జామినర్ లో 32, అసిస్టెంట్ లో 35 అట, 40కి 32, 35 అట. సార్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినర్ లో 36 అవుట్ ఆఫ్ 40కి 36 అట. చూడండి ఎంత బాగా స్కోర్ చేశారు వాళ్ళు, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అన్ని కామెంట్ చూడండి. సో నేను జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాను సార్. సో రిలేటెడ్ టు యువర్ కాన్సెప్ట్స్ అన్ని క్వశ్చన్స్ మీ కాన్సెప్ట్ ప్రకారం ఉన్నాయి సార్. 40కి 35 ప్లస్ అట. 40కి 35 ప్లస్ అంటే ఎంత మంచి స్కోర్ చూడండి. ఇక్కడ కూడా చూసుకోండి మీరు. సరే ఇక్కడ 35/40 ఓకేనా, 40కి 35 వచ్చినాయట ఓకేనా కోర్ట్ ఎగ్జామ్ లో. కాబట్టి మీకు కూడా ఇలాంటి స్కోరే రావాలి అంటే మన క్లాసెస్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ కావాలి అంటే ఓకేనా, హైకోర్ట్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్ కే మంచి స్కోర్ వచ్చింది అండి. ఈ క్లాసెస్ మీకు ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ అనేది ఉంటుంది. మీరు కనుక ఎస్ఎస్సి లెవెల్లో ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఇంగ్లీష్ కి, అంటే ఎస్ఎస్సి సీజే లెవెల్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి హైకోర్ట్ ఎగ్జామ్స్ లో, ఓకేనా? చూడండి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. మీకు ఫోన్ నెంబర్ ఓటీపీ కొడితే లాగిన్ అయిపోతుంది. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి. అక్కడ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది TSAP, అందులో మీకు కోర్సెస్ ఉంటాయండి. 3 months వ్యాలిడిటీ ఉంటుంది, 1 month వ్యాలిడిటీ ఉంటుంది. యాప్ లో 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. 1 month కి అయితే 199, 3 months కి అయితే 299 ప్లస్ చార్జెస్ అనే ఉంటాయి. ప్రతి టాపిక్ లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది టాపిక్ ది. దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. యూట్యూబ్ లో ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ, ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? లైట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఈ క్వశ్చన్స్ లేటెస్ట్ గా అడిగిన కోర్ట్ ఎగ్జామ్స్ లో వేయండి. ఏపీలో లేటెస్ట్ గా ఓకేనా 2022లో మనకు కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఆ 2022లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి నేను చెప్తున్నా కదా, మీకు టైం పట్టినా పర్లేదు, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతే, ఓకే? రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సెంటెన్స్ ని స్ప్లిట్ చేశారట 4 parts గా, 4 segments లాగా సెంటెన్స్ ని స్ప్లిట్ చేశారట. అయితే ఏ సెగ్మెంట్ లో ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి అంతే, ఓకేనా? సెంటెన్స్ 4 భాగాలుగా డివైడ్ చేశాడు, డివైడ్ చేసి ఆ భాగాలు కింద ఇచ్చాడు. ఏ భాగంలో తప్పు ఉంది, ఏ భాగంలో మిస్టేక్ ఉంది, గ్రామాటికల్ మిస్టేక్ ఉందో మీరు కనిపెట్టాలి అంతే, ఓకేనా? అయితే ఇప్పుడు సెంటెన్స్ చదువుదాం ఒకసారి. ఏ గార్డెడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్. ఫస్ట్ ఏ గార్డెడ్ అప్రోచ్ అంటే ఏమన్నా రాంగ్ ఉందా? లేదు, ఓకేనా? గార్డెడ్ అప్రోచ్ అంటే సేఫ్ అప్రోచ్ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఇది సింగులరా ప్లూరల్? సింగులర్. గార్డెడ్ అప్రోచ్ మనకు సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజీ కదా రావాల్సింది. నార్మల్ గా ఈజో, వాజో, హ్యాజో ఏదో సింగులర్ వెర్బే రావాలి. సింగులర్ వెర్బే వచ్చింది, అది కూడా కరెక్టే ఉంది, రైట్? ఈజ్ నీడెడ్. మనప్పుడు ఈజ్ నీడెడ్ అనేది రైట్ రాంగ్ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఈజ్ నీడెడ్ జనరల్ గా ఇది ఏ వాయిస్ స్ట్రక్చర్ అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. చూడండి అందరు క్లియర్ గా ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఒకటే కాన్సెప్ట్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి యాక్చువల్ ఈ కాన్సెప్ట్ మీద. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు బీ ఫార్మ్ ప్లస్ V3
ఏదో ఒక బి ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించింది అంటే అది ఏ వాయిస్ అన్నట్టు, యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, రైట్. అసలు బి ఫార్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి ఇక్కడ. బీ, ఓకేనా, బీన్, ఓకేనా, బీయింగ్, నెక్స్ట్ యామ్, ఈస్, ఆర్, వర్స్, వర్. ఫస్ట్ ఈ పాయింట్ వినండి, ఓకేనా. మనకి ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది. అయితే ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా డైరెక్ట్ ఎట్లా కనిపెడతామంటే, మీకు ఇచ్చిన సెంటెన్స్లో ఏదో ఒక బీ ఫామ్ రావాలి ప్లస్ V3 రావాలి, మెయిన్ వర్బ్ V3 వస్తే ఆ స్ట్రక్చర్ కనుక ఉంటే అది ఏ వాయిస్ స్ట్రక్చర్ అండి? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట అది, రైట్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా. సెంటెన్స్ లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అనమాట. ఇది మనకు ఫస్ట్ పాయింట్ అండి. అయితే సార్ అసలు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని మనం స్ట్రక్చర్ చూసి గుర్తుపడతాం. మరి అసలు యాక్టివ్ వాయిస్ ఎట్లా రాయాలి, ప్యాసివ్ వాయిస్ ఎట్లా రాయాలో క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఏం లేదండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే క్లియర్ వినండి అందరూ. ఎప్పుడైనా సరే సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, ఆబ్జెక్ట్ తో టెండ్ అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. అదే ఒక సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్, దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం, అంతే, ఓకేనా. చూడండి ఇక్కడ అందరు క్లియర్ గా, ఎప్పుడైతే మనకు సెంటెన్స్ అనేది, ఓకేనా, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో టెండ్ అవుతుంది దాన్ని ఏమంటాం మనము యాక్టివ్ వాయిస్ అంటాం. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తో టెండ్ అయితే దాన్ని ఏమంటాం మనము ప్యాసివ్ వాయిస్ అంటాం. నేను ఏమన్నా బీ ఫామ్ ప్లస్ V3 ఎక్కడ ఉండాలని చెప్పినా ప్యాసివ్ వాయిస్ లో ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే క్లియర్ అబ్జర్వ్ చేయండి అందరూ. మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటో కూడా చెప్తాను ఇక్కడ. చూడండి, సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది అనుకోండి, అది యాక్టివ్ వాయిస్ కదా. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా ఉండొద్దా? ఉండొద్దు. ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 అనేది దేని స్ట్రక్చర్ అండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, మరి అప్పుడు అది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ఒకటి ఏం కనిపించాలి మీకు? బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలా కనిపించొద్దా? కనిపించాలి అని. ఇది కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. అదే సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి ఇక్కడ. చూడండి, ఐ ఏట్ అన్ యాపిల్. అందరు చూడండి క్లియర్. ఐ ఏట్ అన్ యాపిల్. కొన్నిసార్లు యాక్టివ్ వాయిస్ లో హెల్పింగ్ వర్బ్ అనేది కనిపించదు, డైరెక్ట్ మెయిన్ వర్బ్ రాసుకుంటూ వెళ్తాం, ఓకేనా. ఐ ఏట్ అన్ యాపిల్ అంటే, సో ఏట్ అనేది ఏంటిదండి? తినడం, పని. ఇది ఏ టెన్స్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. చూడండి, ఇప్పుడు తినేది యాపిల్ ఉంది, నేనుందా, తినడం అనే పని ఉంది. తినేది ఎవరు? నేనే కదా. కాబట్టి సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్ట్ అనమాట. యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ ని అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ ని అనుభవించే వాళ్ళు అనమాట. అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ అండి, అర్థమైందా? సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ ని అనుభవించే వాళ్ళు. ఇప్పుడు యాపిల్ అంటే తింటదా తినబడుతుందా? తినబడుతుంది. యాక్షన్ దీని మీద జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. నేనేం చేస్తా? తింటా. యాక్షన్ చేసేది నేనే కాబట్టి నేనేమవుతా అక్కడ? సబ్జెక్ట్ అవుతా. ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే, ఓకేనా. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ ని అనుభవించే వాళ్ళు అంటాం. ఇప్పుడు నేను యాపిల్ తిన్నాను, ఇది యాక్టివ్ వాయిస్ అండి. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో తెలుసా? an apple was eaten, ఓకేనా. an apple was eaten by me. చూడండి, బై మీ, బై సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అది ప్యాసివ్ వాయిస్ అన్నట్టే లెక్క. సో బై సబ్జెక్ట్, ఇప్పుడు తినడం అనే పని ఉంది. an apple అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? తింటదా తినబడుతుందా? తినబడుతుంది. మరి ఇక్కడ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది. ఇదేమో సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిస్, ఇది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్. నేను ఏమని చెప్పినా, ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే అందులో ఏ స్ట్రక్చర్ కనిపించాలి మీకు? బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3. వాస్ అనేది బీ ఫామే కదా, ఈటెన్ V3నే కదా, అది, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే బట్టి పడతారు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి ఎట్లా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ కి ఎట్లా మార్చాలి. మార్చడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ చూడడం ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇక నేనేం చెప్పిన గుర్తుపట్టండి అందరూ. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ తో టెండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్ తో టెండ్ అవుతుంది జనరల్ గా. కొన్నిసార్లు బై సబ్జెక్ట్ కూడా ఏం రాదు, రైట్. అదొకటి. దాని తర్వాత నేను ఏమని చెప్తున్నాను అంటే, మీకు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ లో ఏ స్ట్రక్చర్ కనిపించాలి? బీ ఫామ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా? ఉండదు. ఇది రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 రాయం, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 రాస్తాం, ఓకేనా. ఇవి పాయింట్స్ అనమాట, రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు గార్డెడ్ అప్రోచ్ ఈజ్ నీడెడ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3నా కాదా?
మరి వాడు B+V3 ఎందుకు రాసిండో చెక్ చేద్దాం. ఇప్పుడు గార్డెడ్ అప్రోచ్కి అవసరం అవుతుందా లేకపోతే అదే అవసరం పడుతుందా? అప్రోచ్, ఐ నీడ్ అన్ అప్రోచ్, నాకు అప్రోచ్ అవసరం. సో అప్రోచ్కి నా అవసరం ఉంది అని అంటే ఇప్పుడు అప్రోచ్ అండి, అప్రోచ్కి అవసరమా లేకపోతే అప్రోచే అవసరం పడుతుందా? అప్రోచే అవసరం పడుతుంది. సో చూడండి ఇక్కడ అందరూ క్లియర్ వినండి. ఐ నీడ్ ఏ బుక్, నాకు బుక్ అవసరం, నాకు బుక్ అవసరం. ఓకేనా? మరి ఇప్పుడు నాకు బుక్ అవసరం కాబట్టి బుక్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. కాబట్టి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు అప్రోచ్ అనేది అప్రోచ్కి అవసరం పడుతుందా? అప్రోచ్ అనేది అవసరం అవుతుందా? అప్రోచ్ అనేది ఒకదానికి అవసరం అవుతుంది. కాబట్టి సో నీడ్ అనేది అప్రోచ్ అనే దానికి తీసుకుంటే మనకు సబ్జెక్ట్ అవుద్దా ఆబ్జెక్ట్ అవుద్దా అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ నీడ్ అన్ అప్రోచ్, అన్ అప్రోచ్ ఈజ్ నీడెడ్, అన్ అప్రోచ్ ఈజ్ నీడెడ్. కాబట్టి అప్రోచ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట ఇక్కడ. ఓకేనా? అప్రోచ్ అనేది అవసరం పడుతుంది, అప్రోచ్కి అవసరం ఉండదు, అప్రోచ్ అనేది అవసరం పడుతుంది అనమాట. కాబట్టి అప్రోచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటే B+V3 కదా, కాబట్టి ఈజ్ నీడెడ్ అనేది కరెక్టే ఉంది. అది పాయింట్. అంత ఉంటుందండి ఇందులో. ఈజ్ నీడెడ్ అంటే రైటా రాంగా అంటే రైటు, ఎందుకంటే B+V3 రావాలి. ఎందుకు? సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనమాట. అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి. ఓకేనా? తర్వాత ఫర్ రెస్ట్రిక్ట్ అనదర్ వేవ్ ఆఫ్ ఎనీ పాండమిక్. ఫర్ రెస్ట్రిక్ట్ అట ఇంకా చూడండి ఇక్కడ క్లియర్గా దొరికిపోయిందని ఎర్రరు. ఫర్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫర్ అనేది ఏంటిదంటే ఒక ప్రిపోజిషన్. ఫర్ అనేది ఏంటి? మనకు ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత మీకు జనరల్గా ఏం రావాలండి? నౌన్ అన్న రావాలి, ప్రనౌన్ అన్న రావాలి. ఫర్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఒక ప్రిపోజిషన్ పక్కన మనకి ఏమొస్తుంది? నౌన్ అన్న ప్రనౌన్ అన్న రావాలి. టు మీ, టు గో, ఇప్పుడు టు హైదరాబాద్, టు ఢిల్లీ, టు ఇండియా అంటాం కదా. సో టు పక్కన కానీ ఫర్ పక్కన కానీ ప్రిపోజిషన్స్ కదా. ప్రిపోజిషన్ పక్కన ఏమొస్తుంది? జనరల్ మనకు నౌన్ అన్న రావాలి, ప్రనౌన్ అన్న రావాలి. నౌన్ అన్న రావాలి, ప్రనౌన్ అన్న రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు వాడు? వెర్బ్ ఇచ్చిండు, రెస్ట్రిక్ట్ అనే వెర్బ్ ఇచ్చిండు. మరి మనము ప్రిపోజిషన్ పక్కన నౌన్ అన్న రాస్తాం, ప్రనౌన్ అన్న రాస్తాం. ఇప్పుడు రాసే వెర్బ్ నౌన్ లాగా ఉండాలి. మరి మనకు ఏ వెర్బ్ నౌన్ లా యాక్ట్ చేస్తుంది అంటే V4 అనేది నౌన్ లా యాక్ట్ చేస్తుందండి. దాన్ని మనం ఏమంటామంటే జెరెండ్ అంటాం. ఏమంటాం చెప్పండి? దాన్ని జెరెండ్ అంటాం. ఓకేనా? సో కాబట్టి జెరెండ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు V4 ఫామ్ అనేది నౌన్ లా యాక్ట్ చేస్తుందో అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి? మనము జెరెండ్ అంటాం. ఏమంటాం? దాన్ని జెరెండ్ అంటాం. రైట్? అయితే నేను ఏమంటున్నానండి ఇక్కడ జనరల్ గా ఫర్ పక్కన, ఓకేనా, ఫర్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ పక్కన నౌన్ అని రావాలి, ప్రనౌన్ అని రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు వాడు? మనకు వెర్బ్ V1 ఇచ్చిండు. మరి V1 అనేది మనకు నౌన్ ప్రనౌన్ లా యాక్ట్ చేస్తుందా? చెయ్యదు. ఏది యాక్ట్ చేస్తుంది? ఇక్కడ వెర్బ్ అయితే మీరు చేయలేము, కంపల్సరీ ఏదో ఒక వెర్బ్ రాయాలి. అయితే ఏ వెర్బ్ అయితే మనకు నౌన్ లాగా కానీ ప్రనౌన్ లాగా కానీ యాక్ట్ చేస్తుందో ఆ దాన్ని రాసుకుంటే సరిపోతుంది. మరి ఏ వెర్బ్ నౌన్ లా యాక్ట్ చేస్తుంది? ఈ వెర్బ్ అయితే ప్రనౌన్ లా యాక్ట్ చేయదు కదా, కంపల్సరీ నౌన్ లాగానే యాక్ట్ చేయాలి. నేను ఏమంటున్నాను అంటే సో V1 బదులు V4 పెట్టినాం అనుకోండి, ఇంగు ఫామ్ అనేది మనకు ఏ ఇంగు ఫామ్ అయినా సరే నౌన్ లా యాక్ట్ చేస్తుంది అనమాట. జెరెండ్ అంటాం దాన్ని. రైట్? కాబట్టి ఇక్కడ నౌన్ ఫామ్ రావాలి కాబట్టి ఒక వెర్బ్ ఎప్పుడు నౌన్ లాగా యాక్ట్ చేస్తుందో చూసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒక వెర్బ్ ఎప్పుడు నౌన్ లా యాక్ట్ చేస్తుంది? V4 లాగా ఉన్నప్పుడు నౌన్ లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఫర్ రెస్ట్రిక్టింగ్ అంటాం. V4 అంటే V1 ప్లస్ ING, V1 కి ING యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకు V4 వస్తుంది. కాబట్టి ఫర్ రెస్ట్రిక్టింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట అక్కడ. కానీ వాడు సో ప్రిపోజిషన్ పక్కన V1 ఇచ్చిండు, కానీ మనకు నౌన్ రావాలి. సో V1 అనేది నౌన్ లా యాక్ట్ చేయదు, V4 మాత్రమే నౌన్ లా యాక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? జెరెండ్ అంటాం దాన్ని. కాబట్టి ఫర్ పక్కన నౌన్ లా యాక్ట్ చేసే వెర్బ్ ఉండాలి. సో V4 మాత్రమే నౌన్ లా యాక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ రాంగ్ ఇచ్చాడు అండి. సో ఫర్ రెస్ట్రిక్ట్ అనేది రాంగ్, ఫర్ రెస్ట్రిక్టింగ్ ఉండాలి. సో మనకు ఎర్రర్ ఎక్కడ ఉంది? పార్ట్ 3. ఓకేనా? అది మనకు ఆ పార్ట్ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇది ఎంత ఉంటుంది అనమాట క్వశ్చన్లో. ఓకేనా? మీరే జస్ట్ ఏంటంటే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్సలెంట్గా ఆన్సర్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 word సబ్స్టిట్యూట్ అండి. 1 word సబ్స్టిట్యూట్ ఏమి ఇచ్చాడు? వన్ హూ టాక్స్ ఇన్ వన్స్ స్లీప్. ఒక పర్సన్ నిద్రలో మాట్లాడితే అతన్ని ఏమంటాం అంటుండు. చూడండి ఇక్కడ మనకు జనరల్గా మీకు కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి. జనరల్గా సోమ్న్ అంటే మీనింగ్ ఏంటంటే స్లీప్. ఇది మనకు రూట్ వర్డ్ అండి. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి? స్లీప్, నిద్ర అంటూ ఉంటాం. దీని నుంచి ఒక వర్డ్ వస్తుంది ఇన్సోమ్నియా. ఏంటా వర్డ్? మనకు ఇన్సోమ్నియా. ఇన్ అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్. ఫార్మల్, ఇన్ఫార్మల్, విజిబుల్, ఇన్విజిబుల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్ ఇలా చెప్తాం కదా ఇన్ అని. ఓకేనా? సో ఇన్ అనేది మనకేంటి? నాట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి సోమ్న్ అంటే నిద్ర, ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం అన్నమాట. కాబట్టి
నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్. నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్ అంటే సరైన నిద్ర లేకపోతే మనం దాన్ని ఏమంటాం చెప్పండి, ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అనేది ఒక డిజీజ్ అండి. కొంతమంది అసలు నిద్ర రాదు కొంతమందికి, దాన్ని ఏమంటాం మనం, ఇన్సోమ్నియా అంటాం. రైట్, అది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ సోమ్ని, ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, సోమ్ని లాక్విస్ట్. చూడండి ఇక్కడ అందరూ సోమ్ని లాక్విస్ట్ అండి. అయితే సోమ్ని లాక్విస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, లాక్ అంటే మాట్లాడడం. లాక్ అంటే మీనింగ్ ఏంటి, మాట్లాడడం అంటాం. కాబట్టి సోమ్ని లాక్విస్ట్ అంటే ఎవరంటే ద వన్ హూ స్పీక్స్ ఇన్ వన్ స్లీప్. నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము, సోమ్ని లాక్విస్ట్ అంటాం. సోమ్ని లాక్, రైట్. లాక్ అంటే మాట్లాడడం. నెక్స్ట్ ఇంకో వర్డ్ ఉంటుందండి, సోమ్నాంబులిస్ట్. ఓకేనా, సోమ్నాంబులిస్ట్. యాంబుల్ అంటే ఏంటి, ఎలాంటి ఎయిమ్ లేకుండా నడవడం. ఎలాంటి ఎయిమ్ లేకుండా నడుచుకుంటూ వెళ్తే దాన్ని యాంబుల్ అంటాం. ఇప్పుడు సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరంటే ఎవరైతే, ఓకేనా, ఎవరైతే నిద్రలో నడుస్తారో, ఓకే, నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము, సోమ్నాంబులిస్ట్ అంటాం. ఇది మనకు సోమ్ని లాక్విస్ట్ అంటే నిద్రలో మాట్లాడే వాళ్ళు, సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వాళ్ళు. ద వన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్, ద వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, అది మనకు సో సోమ్నాంబులిస్ట్, సోమ్ని లాక్విస్ట్ అనమాట. ఇట్లా రూట్ వర్డ్స్ తోటి మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఎనీవే ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వస్తే, సో వన్ హూ టాక్స్ ఇన్ వన్ స్లీప్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకు, సోమ్ని లాక్విస్ట్ అంటాం. సోమ్ని లాక్విస్ట్. నెక్స్ట్ చూద్దాం. పేషెంట్ అంటే మా తమ్ముని లేదు. సెన్సిబుల్ అంటే ఏంటండి, రేషనల్. సెన్సిబుల్గా ఉంది అంటే లాజికల్గా ఉంది అని. ఓకేనా, సెన్సిబుల్, ఇట్ మేక్స్ సెన్స్ అంటాం కదా. లాజికల్గా ఉంది, రేషనల్గా ఉంది, రీజనబుల్గా ఉంది అంటాం కదా, అది మన సెన్సిబుల్. నెక్స్ట్ ఎపిక్యూర్. చూడండి, ఎపిక్యూర్ అంటే ఎవరంటే ఎవరైతే పర్సన్ ఫుడ్ మరియు డ్రింక్లో సాటిస్ఫాక్షన్ పొందుతాడో అతన్ని మనం ఎపిక్యూర్ అంటాం. ఎవరైతే పర్సన్ ఫుడ్ మరియు డ్రింక్లో సాటిస్ఫాక్షన్ పొందుతాడో అతను ఏమంటాం చెప్పండి మనము, ఎపిక్యూర్. ఏమంటాం, ఎపిక్యూర్ అంటాం. రైట్. ఎనీవే ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అయితే చూడండి, సేమ్ కాన్సెప్ట్ అండి. ఎందుకు నేను ఎవరి దాకా అంతసేపు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా మనకు సేమ్, స్పాటింగ్ ఎర్రరే. దీన్ని మనం స్పాటింగ్ ఎర్రర్స్, ఎర్రర్ డిటెక్షన్ అంటాం. రైట్. చూడండి ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ మళ్ళీ పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఎలాంటి ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనేది ఆప్షన్గా చూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. చూడండి ఇక్కడ అందరూ, ద డిస్ట్రక్షన్, డిస్ట్రక్షన్ అంటే నాశనం అని. ద డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్, బమియన్ బుద్ధాస్ యొక్క నాశనం వాస్ ఆర్డరింగ్ ఇన్ 2001 బై ద తాలిబాన్ రిజైమ్. రిజైమ్ అంటే కింగ్డమ్ అంటూ ఉంటాం, అంటే వాళ్ళది కింగ్డమ్, తాలిబాన్ కింగ్డమ్ ఉంది కదా, సో తాలిబాన్ వాళ్ళది అనమాట, రాజ్యం అని. రైట్. అయితే ఇప్పుడు బమియన్ బుద్ధాస్ యొక్క డిస్ట్రక్షన్ అనేది వాజ్ ఆర్డరింగ్ అట. ఇప్పుడు డిస్ట్రక్షన్ ఆఫ్ బమియన్ బుద్ధాస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాజ్ కాదు వర్ రావాలనుకుంటారండి. లేదు, డిస్ట్రక్షన్ మనకి ఇక్కడ సింగులర్ కాబట్టి బమియన్ బుద్ధాస్ ఇక్కడ కాదు చూసుకోవాల్సింది, డిస్ట్రక్షన్ ప్రకారం ఉండాలి వర్బ్. డిస్ట్రక్షన్ అనేది ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, వాజే రావాలి. ఓకే, వాజ్ ఓకే. తర్వాత వాజ్ ఆర్డరింగ్ ఉంది ఇన్ 2001 బై ద తాలిబాన్ రిజైమ్. ఇప్పుడు ఆర్డర్ అనేది ఎవరు ఇచ్చారు, బమియన్ బుద్ధాస్ ఇచ్చారా లేకపోతే తాలిబాన్ రిజైమ్ ఇచ్చిందా? తాలిబాన్ రిజైమ్ ఇచ్చింది. అంటే ఈ ఆర్డర్ అనేది ఎవరు ఇచ్చారు, బై సబ్జెక్ట్ అని ఇక్కడ ఉందా లేదా? మరి ఇప్పుడు మనకు బై సబ్జెక్ట్ అని ఉంది కాబట్టి ఇది మనకి ఏ వాయిస్ అండి. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఎవరు, తాలిబాన్ రిజైమ్. తాలిబాన్ రిజైమ్ అనేది ఆర్డర్ ఇచ్చింది. దేనికి ఆర్డర్ ఇచ్చింది, డిస్ట్రక్షన్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. అంటే డిస్ట్రక్షన్ అనేది ఆర్డర్ ఇచ్చిందా, ఆర్డర్ చేయబడ్డదా? ఆర్డర్ చేయబడ్డది. కాబట్టి మనకు అప్పుడు ఇది మనకి ఎలా ఉంది అంటే ప్యాసివ్ వాయిస్ ఫార్మేట్ లో ఉంది. సెంటెన్స్ స్టార్టింగ్ లో ఆబ్జెక్ట్ ఉంది, సో ఎండింగ్ లో ఏముంది మనకు బై సబ్జెక్ట్ ఉంది. కాబట్టి సో సెంటెన్స్ ఓకేనా, స్టార్టింగ్ లో ఆబ్జెక్ట్ వచ్చి ఎండింగ్ లో బై సబ్జెక్ట్ వస్తే అది మనకి యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే మనకి ఎలా ఉండాలి స్ట్రక్చర్, బీ ఫార్మ్ ప్లస్ V3. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం కదా. సెంటెన్స్ క్లియర్ అర్థమవుతుంది, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్ తో ఎండ్ అయిందని అర్థమైంది. ఇక్కడ ఒకటి ప్యాసివ్ వాయిస్ లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏంటిది, బీ ఫార్మ్ ప్లస్ V3. మరి మనకు బీ ఫార్మ్ వాజ్ అనేది ఒక బీ ఫార్మ్, ఓకే, పాస్ట్ 2001 ఉంది కాబట్టి పాస్ట్ ఓకే. మరి ఇప్పుడు వాజ్ ఆర్డరింగ్ ఉండాలా, వాజ్ ఆర్డర్డ్ ఉండాలా? వాజ్ ఆర్డర్డ్ ఉండాలి. ప్యాసివ్ వాయిస్ లో బై సబ్జెక్ట్ వస్తే లాస్ట్ లో మీకు ఎప్పుడైనా సరే V4 వస్తుందా? రాదు. V3 ఉండాలి, బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి ఆర్డరింగ్ అనేది రాంగ్ అండి. సో మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి, వాజ్ ఆర్డర్డ్ ఉండాలి. సో మనకు ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి రాంగ్ ఉన్న పార్ట్ ఇది. ఏముండాలి అక్కడ, వాజ్ ఆర్డర్డ్ అనమాట. ఎందుకు అనేది చూడండి, ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు తప్పది, ఇది రైట్ అని చెప్తే ఎందుకు రైట్, అది మొత్తం చూసుకోండి. అక్కడ 2001లో ఇది కరెక్టే, బై ద తాలిబాన్ రిజైమ్ మొత్తం కరెక్టే ఉంది. ఇక్కడ మాత్రమే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ప్రకారం ఉండాలి, లేదు. ఇప్పుడు మనకి ఆప్షన్ 2 అది.
కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్. అయితే ఇది ఎట్లా ఇచ్చిండంటే యాక్చువల్గా సెంటెన్స్ ఇచ్చిండు, సెంటెన్స్లో 4 పార్ట్స్ అండర్లైన్ చేసిండు, 4 వర్డ్స్ అండర్లైన్ చేసిండు, వర్డ్స్ ఫ్రేజ్ అండర్లైన్ చేసిండు, చేసి ఎందులో తప్పు ఉంది, ఏది తప్పు అని అడుగుతుండు, అంతే. ఏది తప్పు అని అడుగుతుంది, రైట్? సెంటెన్స్ మొత్తాన్ని చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఆ 4 భాగాలలో దేంట్లో తప్పుందని చూస్తే సరిపోతుంది. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఇది కూడా స్పాటింగ్ ఎర్రర్ లాగానే అనుకోరాదు, సేమ్. ద డిటెక్టివ్, ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ద డిటెక్టివ్ సెడ్, డిటెక్టివ్ చెప్పిండట. మీకు ఇంకోటి చెప్పనా, మీరు కనుక డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మార్చడమే ఉండదండి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి మార్చడమే కాదండి, ఇట్లా స్పాటింగ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అన్నమాట, అది మెయిన్. ఓకేనా? రైట్. ఎనీవే, ద డిటెక్టివ్ సెడ్ దట్, డిటెక్టివ్ చెప్పిండట. ఏమని చెప్పిండు? దట్ హీ బిలీవ్ వాట్ ద విట్నెస్ హ్యాడ్ టోల్డ్ హిమ్. డిటెక్టివ్ ఏమని చెప్పిండంటే అతను నమ్మిండట, ఎవరైతే ఏ విట్నెస్ అయితే అతనికి చెప్పాడో ఆ చెప్పింది అతడు నమ్మాడు అని డిటెక్టివ్ చెప్పాడు అనమాట. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అందరూ. మీరు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు ద డిటెక్టివ్ సెడ్ అంటే డిటెక్టివ్ చెప్పిండు. ఇది ఎందులో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V2. సెడ్ అంటే పాస్ట్ కాదు, పాస్ట్లో ఉంది. చెప్పిండు. ఏమని చెప్పిండు? అతను నమ్మిండట. విట్నెస్ ఏదైతే అతనికి చెప్పిండో, నాకు ఏదైతే విట్నెస్ చెప్పాడో నేను దాన్ని నమ్మాను అని ఈ డిటెక్టివ్ చెప్పాడు అనమాట. విట్నెస్ చెప్పింది అతను నమ్మని చెప్పాడు. ఇప్పుడు వాడు చెప్పిందే పాస్ట్లో ఉంటే మరి ఆ చెప్పిన మాటలు ఎందులో ఉండాలండి? పాస్ట్లోనే ఉండాలి కదా, ఇండైరెక్ట్ స్పీచ్ కదా ఇది. ఇప్పుడు వాడు చెప్పిందే పాస్ట్లో ఉంది, సెడ్ దట్ అని పాస్ట్లో చెప్పిండు, మరి వాడు నమ్మింది పాస్ట్లోనే కదా. అంటే చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు వాడు నమ్మింది కూడా ఇంకా పాస్ట్లో ఉండాలి కదా, అంతే కదా. ఇప్పుడు నేను నమ్మాను అని చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు నమ్మింది ఇంకా ముందు జరిగిన యాక్షన్ కదా, ఆ నమ్మింది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి అప్పుడు మనకి ఇది ఎందులో ఉంది? ఈ బిలీవ్ అంటామా? బిలీవ్ అంటే V1 కదా, బిలీవ్ అంటే V1 కదా. కాబట్టి మరి ఈ బిలీవ్ అసలు వస్తుంది అక్కడ? రాదు. ఒకవేళ హీ తోటి V1 రాయాలన్నా సరే హీ బిలీవ్స్ అనాలి, అట్లా కూడా రాంగే. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే హీ బిలీవ్డ్. ఏమొస్తుంది మనకు? హీ బిలీవ్డ్. ఇది పాస్ట్లోనే ఉంది, కరెక్టే. హ్యాడ్ టోల్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, కరెక్టే. ఇది కూడా పాస్ట్లో ఉండాలన్నమాట. ఓకేనా? కాబట్టి డిటెక్టివ్ చెప్పిందే పాస్ట్లో ఉన్నప్పుడు నమ్మిండి అని చెప్పింది కదా, నమ్మింది అనేది కూడా పాస్ట్లోనే ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ పాస్ట్లో ఇచ్చిండు, అది లేదు, ప్రెసెంట్లో ఇచ్చిండు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది హీ బిలీవ్డ్. ఓకేనా? హీ బిలీవ్డ్. కాబట్టి ఈ బిలీవ్ అనేది మిస్టేక్ ఉంది అండి. అయినా హీ షీట్ తోటి మీరు V1 రాయాలి అంటే, చూడండి అందరూ, హీ షీట్ తోటి V1 రాయాలి అంటే V1కు కంపల్సరీ ఏముండాలండి? ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ ఉండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ కంపల్సరీ ఉండాలి అక్కడ. అసలు హీ బిలీవ్ అని అసలు అనాము, అంటే హీ బిలీవ్స్ అనాలి, లేకపోతే హీ బిలీవ్డ్ అనాలి. హీ బిలీవ్ అయితే అసలే రాదు. అట్లా చూసుకున్నా సరే ఇది రాంగే. కాబట్టి మనకు ఎర్రర్ ఎక్కడ ఉంది? తప్పున్నది ఏంటంటే బిలీవ్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఏపీ హైకోర్టు ప్రీవియస్ క్వశ్చన్స్ 2022లో అడిగినవి ఇవన్నీ. ఓకేనా? ఆఫ్టర్ ద కోవిడ్ పీపుల్ లైక్ టు ట్రావెల్ ఇన్ డాష్ ఓన్ వెహికల్స్. కోవిడ్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు, జనాలు ఏం చేశారట, వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే వెళ్ళడానికి అంటే వెళ్ళడానికి ఇష్టపడ్డారు అని. మరి పీపుల్ అనేది మనకు దేనే కదా, పీపుల్ దే కాబట్టి మనకు దేకి ఏమొస్తుంది అక్కడ? దేర్ ఓన్ వెహికల్స్ అంటాం. కాబట్టి మనకు పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే వెళ్ళడానికి ప్రయత్నించారు అని. కాబట్టి ఇది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ వాడాలి, అంతే. రైట్? సో నేను పొసెసివ్ అడ్జెక్టివ్స్ రాస్తాను చూడండి. ఐకి ఏమొస్తుందండి? మై. వీకి ఏమొస్తుందండి? అవర్. హీకి ఏమొస్తుందండి? హిస్. యూకి ఏమొస్తుందండి? యువర్. షీకి ఏమొస్తుందండి? హర్. ఓకేనా? ఇట్కి ఏమొస్తుందండి? ఇట్స్. దేకి ఏమొస్తుందండి? దేర్. హూకి ఏమొస్తుందండి? హోస్. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా వన్కి ఏమొస్తుందండి? వన్స్. ఓకేనా? ఇట్లా చూసుకోవాలి. ఓకేనా? సో పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం వాటిని. అయితే మీకు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే దీని మీద చూడండి, హీ షుడ్ రెస్పెక్ట్ హిస్ పేరెంట్స్ అంటాం. సార్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఎగ్జామ్స్లో, వన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ పేరెంట్సా, వన్స్ పేరెంట్సా? చెప్పండి మీరు. వన్ షుడ్ రెస్పెక్ట్
హిస్ పేరెంట్స్ అంటామా వన్స్ పేరెంట్స్ అంటామా అంటే హీకి హిజ్ వస్తుందండి. మరి వన్కి ఏం రావాలి? వన్స్ రావాలి. కాబట్టి మనకు ఇట్లా చూసుకోవాలి. హిజ్ రావద్దు ఎప్పుడైనా సరే. ఎగ్జాంపుల్ ఇస్తాడు వాడు, వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ అనాలి. వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ అంటామా? లేదు. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ, వన్ మస్ట్ రెస్పెక్ట్, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్ అనాలి. వన్కు వన్సే వస్తుంది అనమాట. ఇది ఒకటి. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, అర్థమైంది కదా? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6th క్వశ్చన్ చూడండి అందరు. ఇది మీకు రీఅరేంజ్మెంట్ అండి. చూడండి, మన యాప్లో రీఅరేంజ్మెంట్ టాపిక్ ఉంటుంది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఒకటే సెంటెన్స్ని తారుమారు చేసి ఇస్తాడు, ఇప్పుడు 4-5 సెంటెన్సెస్ని తారుమారు చేసి ఇస్తాడు. 2 మోడల్స్ వస్తాయి మీకు ఏపీ హైకోర్టు వాళ్ళకు. చదివితే 2 మోడల్ చూసుకోండి. ఓకేనా? రైట్, సింపుల్ క్వశ్చన్ ఇది మనకు. డస్, వితౌట్, అవిక, నాట్, మిల్క్, బోర్న్విటా, డ్రింక్. రైట్, ఇక్కడ తాగేది ఎవరు? అవికనే కదా. సెంటెన్స్ దేంతో స్టార్ట్ కావాలండి? మనం ఇది యాక్టివ్ వాయిస్ ఫార్మేట్లో రాయాలా, ప్యాసివ్ వాయిస్ ఫార్మేట్లో రాయాలా అంటే తెలుస్తుందండి. చూడండి, అక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3 ఏమైనా కనిపిస్తుందా మీకు? బీ ఫార్మ్ ప్లస్ V3 ఉందా? లేదు. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. బీ ఫార్మ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్లో రాయాలి. బీ ఫార్మ్ ప్లస్ V3 ఏం లేదు కదా, సో యాక్టివ్ వాయిస్లో రాయాలి. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ తోటే రాయాలి కదా, సబ్జెక్ట్ తోటే స్టార్ట్ చేసి రాయాలి. సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాయాలి. మరి సబ్జెక్ట్ ఎవరు? అసలు వెర్బ్ ఏంటిది ఇక్కడ? వెర్బ్ ఏంటిదండి? డ్రింక్. డ్రింక్ అంటే తాగడం. తాగడం అనేది వెర్బ్. ఎవరు తాగుతారు? మిల్క్ తాగుతారా? ఇక్కడ అవిక అనే పర్సన్ ఇచ్చారు కదా, సో అవిక తాగుతుంది కాబట్టి అవిక. సో అవిక ఫస్ట్ తీసుకోవాలి. కాబట్టి మనకు అవిక. అవిక యాక్టివ్ వాయిసే కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. తాగడం అనేది పని. మిల్క్ తాగదు, బోర్న్విటా తాగదు. ఎవరు తాగుతారు? అవిక తాగుతారు, ఒక పర్సన్ తాగుతుంది. బట్ సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్గా చేశాను చూడండి ఇక్కడ క్వశ్చన్ని. మీ డైరెక్ట్ అయినా చూసి చేయొచ్చండి, కానీ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలంటే ఇది. కొన్నిసార్లు ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడు కదా. అది ఫస్ట్ చూడగానే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉందా లేదా, బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి, బీ ఫార్మ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్లో రాయాలి, అంతే. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంది, ఓకే, ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాయండి. బీ ఫార్మ్ ప్లస్ V3 లేదు, సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాయండి. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించేవాళ్ళు, అంతే. ఇప్పుడు మనకు అవిక డస్ నాట్ డ్రింక్ మిల్క్ వితౌట్ బోర్న్విటా. అవిక మిల్క్ తాగదు, బోర్న్విటా లేనిదే మిల్క్ తాగదు అని. బట్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ లాగా ఉంటాయి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ మోడల్ ఇచ్చండి. ఇది క్వశ్చన్ సింపులే అండి, మీరు కొంచెం అర్థం చేసుకుంటే క్వశ్చన్ సింపులే. డాన్స్ ద టెలిఫోన్ ర్యాంగ్, ఐ రష్ టు అటెండ్ ఇట్. ర్యాంగ్ అంటే రింగ్, ర్యాంగ్, రంగ్. V1 V2 V3 లేవి. రింగ్, ర్యాంగ్, రంగ్ అంటాం. V1 V2 V3. రింగింగ్ అనేది V4 అవుతుంది. ర్యాంగ్ అంటే V2 కదా, అది సబ్జెక్ట్ ప్లస్ V2. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. టెలిఫోన్ ఇట్లా మోగిందో లేదో, మోగగానే ఐ రష్ టు అటెండ్ ఇట్. కొంచెం ఈ 2 సెంటెన్స్లో దేని కలుపుతుంది అంటుంది, అంతే. టెలిఫోన్ మోగింది, నేను ఫాస్ట్గా వెళ్ళాను, అటెండ్ చేయడానికి ఫాస్ట్గా వెళ్ళాను అని. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని ఏది కలుపుతుందండి? టెలిఫోన్ మోగగానే నేను ఫాస్ట్గా వెళ్ళానని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇన్ ఆర్డర్ దట్ అంటామా? లేదు. ఇన్ ఆర్డర్ 2 ఉంటుంది, దట్ ఉంటుంది, ఎక్కడ మనకు లేదు. సో ఫార్ యాజ్ అంటే ఇంతవరకు, ఇప్పటి వరకు అంటాం. అక్కడ మనం మ్యాచ్ అవుతుందా? టెలిఫోన్ మోగగానే ఇంతవరకు, ఇప్పటి వరకు అంటాం, అసలు అక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ కూడా రాదు. యాజ్ లాంగ్ యాజ్ ఉంది, యాజ్ సూన్ యాజ్ ఉంది. యాజ్ సూన్ యాజ్ అంటే మీనింగ్ ఏంటంటే వెంటనే. వెంటనే. యాజ్ సూన్ యాజ్ ద టెలిఫోన్ ర్యాంగ్, టెలిఫోన్ మోగిన వెంటనే నేను అటెండ్ చేయడానికి వెళ్ళాను అని, ఫాస్ట్గా వెళ్ళాను అని. బట్ ఇది ఆప్షన్ తీసుకుంటాం అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం యాజ్ లాంగ్ యాజ్ ఎందుకు రాంగో. యాజ్ లాంగ్ యాజ్ అంటే మీనింగ్ ఏంటి? అంతవరకు. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హియర్, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు, ఉన్నన్ని రోజులు అని. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అంటే నువ్వు ప్రిపేర్ అయినంత వరకు అని, ప్రిపేర్ అయినన్ని రోజులు అని. ఓకేనా? కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ అంటే మీనింగ్ ఏది అది. కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది అక్కడ లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళినంత వరకు అట్లా మనం తీసుకుంటాం. కాబట్టి మనకు అప్పుడు ఇట్లా మనకు యాజ్ లాంగ్ యాజ్ అనేది రాదు. ఓకేనా? ఉన్నన్ని రోజులు అంటాం అనమాట. రైట్? కాబట్టి మనకు అది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? వెంటనే. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అంతే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 8th క్వశ్చన్ ఏంటంటే 1 word సబ్స్టిట్యూట్ అండి. ఇది బాగా అడుగుతారండి ఎగ్జామ్స్లో. మన యాప్లో కూడా చాలా 1 word సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. ఓకేనా? మన బుక్లో కూడా ఉన్నాయి 1 word సబ్స్టిట్యూట్స్, అవి కూడా చూసుకోండి. రైట్? చూడండి ఇక్కడ 1 word సబ్స్టిట్యూట్స్.
ఏమంటుండో అండ్ అఫీషియల్ కౌంట్ ఆర్ సర్వే ఎస్పెషల్లీ ఆఫ్ ఏ పాపులేషన్ యొక్క అఫీషియల్ కౌంట్ సర్వేని ఏమంటారు అంటున్నాం. ఏమంటాం చెప్పండి? సెన్సెస్ అంటాం. ఏమంటాం? 2011 సెన్సెస్, 2021 సెన్సెస్ అంటాం కదా. సెన్సెస్ అంటే ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్గా స్టాటిస్టికల్ డేటా అంటాం. అఫీషియల్ కౌంట్ అనమాట, సెన్సెస్ అంటాం దాన్ని. మిగతా చూద్దాం. క్రొనాలజీ అంటే క్రోన్ మీన్స్ టైం. క్రొనాలజీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ క్రొనలాజికల్ ఆర్డర్ అంటాం. క్రొనాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైనా సరే ఈవెంట్స్ని టైం ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే క్రొనాలజీ అంటాం. క్రొనాలజీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ద ఈవెంట్స్ అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ దేర్ అకరెన్స్. అంటే ఒకటి 2021లో జరిగింది, ఒకటి 2022లో జరిగింది, ఒకటి 2024లో జరిగింది అనుకోండి. వీటిని క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడుగుతాడు. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? టైం ప్రకారం అనమాట. టైం అనమాట క్రొనాలజీ అంటే. సో అరేంజింగ్ ద ఈవెంట్స్ బేస్డ్ ఆన్ టైం ప్రకారం అనమాట, అది టైం. నెక్స్ట్ జినియాలజీ అంటే వారసత్వం గురించి స్టడీ చేయడం అనమాట. స్టడీ ఆఫ్ యాన్సెస్టర్స్ అంటాం కదా. సో వారసత్వం గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే జినియాలజీ అంటాం. మన తాతలు ముత్తాతలు అట్లా చూసుకుంటూ వెళ్తాం, దాన్ని జినియాలజీ అంటాం. సెన్సెస్ అంటే తెలుసు. డెమోగ్రఫీ చూడండి. డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి? స్టడీ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. ఓకే, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారని చూస్తే దాన్ని మనము సో డెమోగ్రఫీ అంటాం. సెన్సస్ వేరు. సెన్సస్ అంటే ఎంతమంది ఇప్పుడు ఉన్నారు పాపులేషన్ మొత్తాన్ని సర్వే చేయడం, కౌంట్ చేయడం, అది వేరు. ఇదేమో పాపులేషన్ని స్టడీ చేయడం అనమాట, అంతే. అంటే ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు అని, అది వేరు, ఇది వేరు అనమాట, రైట్. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. స్టాటిస్టికల్ డేటా అనేమో సెన్సస్ అంటామండి. అఫీషియల్ కౌంట్ ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్గా. ఈ డెమోగ్రఫీలో ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఏముండదు, జనరల్గా పాపులేషన్ స్టడీ చేసుకుంటూ వెళ్తారు, రైట్. కాబట్టి మనకు పెరిగిందా తగ్గిందా అని చూస్తారు అనమాట, అంతే, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకి మీనింగ్ అడుగుతున్నాండి. చూడండి ఇక్కడ వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్. చూడండి, వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్ అట. వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే డిస్కస్ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్లీ. అంటే పర్సనల్ మ్యాటర్స్ని పబ్లిక్గా డిస్కస్ చేయడాన్ని ఏమంటామంటే మనము వాష్ యువర్ డర్టీ లైనెన్ ఇన్ పబ్లిక్ అంటాం. పబ్లిక్ అంటూ ఉంటాం, అది మనకు మీనింగ్ వస్తుంది. థ్రెటన్ అంటే భయపెట్టడం, అది ఆన్సర్ కాదు. డినే అంటే ఒప్పుకోకపోవడం, అది కూడా ఆన్సర్ కాదు. ఇల్లీగల్ మీన్స్ కాదు, ఓకేనా. అది మనకు ఇడియం మీనింగ్ అండి. ఒక ఇడియం రాస్తుంది చూడండి ఇక్కడ, క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే హెవీలీ. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం, దాన్ని మనం హెవీలీ అంటాం, చాలా విపరీతంగా వాన పడుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ అంటే డార్క్ హార్స్. డార్క్ హార్స్ అని ఒక ఇడియం ఉంటుందండి. డార్క్ హార్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అని. ఒక పర్సన్ విన్ అవుతాడో మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ అతడే విన్ అవుతాడు. అతన్ని ఏమంటామంటే మనము డార్క్ హార్స్ ఏమంటాం చెప్పండి, అతన్ని డార్క్ హార్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఐడియా రాసుకోండి ఇక్కడ, స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే బయటికి అనుకోకుండా సీక్రెట్ బయటికి చెప్పడం అనమాట. ఓకే, అనుకోకుండా సీక్రెట్ ని బయటికి చెప్తే దాన్ని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్. ఏమంటాం దాన్ని? స్పిల్ ద బీన్స్ అంటూ ఉంటాం. ఇంకోటి మీకు తెలిసిందే, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఓకేనా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటండి? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి అని. అమాసకు పున్నమికి ఒకసారి అంటాం కదా, అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ, సెల్డమ్ అంటూ ఉంటాం దాన్ని. సెల్డమ్ అన్నా రేర్లీ అన్నా ఒకటే, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే. ఇవి కొన్ని ఇడియమ్స్ అనమాట, అర్థమైంది కదా, ఇవ్వండి, ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. సో మీకు మన బుక్ గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు మన బుక్ అనేది రిలీజ్ అయింది కదా, ఆ బుక్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. నేను చెప్తున్నా కదా, సో ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ అన్ని ఎగ్జామ్ కోసం చేపిస్తాను, మొత్తం చేపిస్తాను, ఓకేనా. కంపల్సరీ మీకు ఏపీ హైకోర్టులో జాబ్ వచ్చేలాగా నేను ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సో మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్ చదవాలో మన యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ, ఆ వీడియో చూడండి, రైట్. సో మీకు ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత, ఓకేనా, అక్కడ అయిన తర్వాత మీకు ఇక్కడ టీఎస్ ఏపీ హైకోర్టు కోర్స్ అని ఉంటుంది. అందులో 1 month కోర్సు 3 months కోర్సెస్ 2 ఉంటాయి. ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సు తీసుకొని క్లాసెస్ వినుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. అయితే మన బుక్ అనేది కూడా రిలీజ్ అయింది అండి, చూడండి. మన బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది, మీ బుక్ స్టాల్స్లో దొరుకుతుంది అండి. అయితే బుక్లో మీకు ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్,
ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, హైకోర్టు జాబ్స్ ఇవన్నిటి కలిపి మీకు బుక్ అని తయారు చేసాము అండి. ఈ బుక్ మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. ఈ బుక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఈ బుక్ ఫస్ట్ కంటెంట్ ఉంటుంది మొత్తం టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుందండి. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట. రైట్. బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్ మీరు బుక్ స్టాల్స్ అడిగి తీసుకోండి, దగ్గర ఉన్న ఏపీలో బుక్ స్టాల్స్ అడిగి తీసుకోండి, లేదంటే తెప్పించుకోండి. ఒకవేళ మన దగ్గర నుంచి ఆన్లైన్ ఆర్డర్ కావాలి అనుకుంటే 350 రూపీస్ అవుతుందండి డెలివరీతో కలిపి. ఓకేనా. సో డెలివర్ చేస్తాం డైరెక్ట్గా. సో 350 రూపీస్ మనకు డెలివరీతో ఛార్జ్ పడుతుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్. ఒకసారి చూడండి బుక్ స్టాల్లో, చూసి నచ్చితేనే బుక్ తీసుకోండి. చూడండి ఎప్పుడైనా సరే నచ్చితేనే కోర్సు తీసుకోండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఓకేనా. ఇది మన బుక్ గురించి డీటెయిల్స్ అండి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన నెంబర్ కాల్ చేయండి. ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసి మేము చేస్తాం. మీ అడ్రస్, అమౌంట్ పంపించారంటే బుక్ అనేది పంపిస్తాం. అర్థమైంది కదండి ఇది. ఓకేనా. సో ఇది మీకు చూడండి ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఎంత మంచి స్కోర్ చేశారో మీరు చూసారు ఆల్రెడీ. ఓకేనా, తెలంగాణలో. రైట్. కాబట్టి మీకు కూడా ఇలాంటి స్కోర్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ తీసుకొని క్లాసెస్ వినండి. ఎనీవే ఓకేనా. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇది క్లాస్ 1 ఇది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. ఎగ్జామ్ వరకు చేద్దాం. రైట్. సో మీరు మాత్రం మన వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.